ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీటు నిర్వహించడం ప్రధాన కారణం. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి హాజరైనటువంటి బహుజన్ నాయకులు కేఆర్ హరిప్రసాద్ గారు, రిటైర్డ్ అయిన టీచర్ నరసింహులు గారు, నారాయణ స్వామి గారు, నరసింహులు గారు, తిరుపాల్ గారు, మరి ప్రసాద్ గారు, అందరికీ ఈ సందర్భంగా జైభీములు తెలియజేసుకుంటూ, ఓటు హక్కు మన శీలం కన్నా మన ప్రాణం కన్నా అత్యంత విలువైనది. ఈ ఇటువంటి విలువైన ఓటును బ్రిటిష్ ప్రభుత్వం 2వ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా గౌరవ గాంధీ గారు చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు కల్పించాలని వారు కోరడం జరిగింది. అట్లనే నెహ్రూ గారు పన్నులు కట్టేవారు మాత్రమే వారికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలని ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మరి పటేల్ గారు ఉన్నత కులాల వారికి మాత్రమే ఇవ్వాలని చెప్పిననే బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆ రౌండ్ టేబుల్ సందర్భంగా కోరడం జరిగింది. అయితే ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అక్కడ హాజరైన సందర్భంగా వయోజనుల ఓట్లు అందరికీ, అంటే కుల, మత, భాష, ప్రాంత, లింగ భేదం లేకోకుండా అందరికీ ఓటు హక్కు కల్పించాలా, 21 సంవత్సరాలు నిండిన వారు అందరికీ కల్పించాలని 1932 ఆగస్టు 18వ తారీఖున ఓటు హక్కును అందరికీ పౌరులందరికీ సాధించి పెట్టడం అని జరిగింది. మరి ఇటువంటి విలువైన ఓటును ఈరోజు అంటే SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం జరుగుతోంది. దీంట్లో తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ప్రజలకు, పౌరులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. మరి ఎలక్షన్ కమిషన్ కూడా మరింత టైం పొడిగిస్తూ ఈ నెల 27 అంటే 24/7/2026 వరకు అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని పౌరులందరూ కూడా సద్వినియోగం చేసుకొని తమ ఓటు హక్కును నమోదు చేసుకొని కాపాడుకోవాలని చెప్పినే ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ విజ్ఞప్తి చేస్తోంది. రాజ్యాంగము ఓటు హక్కు కల్పించినందువలన రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో అనేకమైన హామీలు ఇచ్చి, కానీ వాటన్నింటినీ అమలు చేయకపోలేకపోయినా మోసం దగా చేసిన కొన్నింటినైనా అమలు చేసే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అది ప్రధాన కారణం ఈరోజు ఓటుకు చలవలనే అని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. మరి అటువంటి ఓటును ఈరోజు మనం కళ్ళుకు, సారాయికి, డబ్బుకు, ఇతరత్ర ప్రలోభాలకు ఓటేస్తే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతాము. మరి దాన్ని ప్రజలు గుర్తెరిగి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రక్తపాతం లేకోకుండా రాజ్యపాలన మార్చే శక్తి ఒక ఓటు హక్కుకే మాత్రమే ఉంది. మరి అటువంటి ఓటును కాపాడుకోవాల్సిన అవసరం మనం అందరికీ ఉంది. దీన్ని పౌరులందరూ గమనించి ఈ ఓటు హక్కును ఇప్పుడు ఉన్నటువంటి సరిలో వెంటనే ఎవరైనా చేసుకోలేకపోయిన ఉండరు, వెంటనే జూలై 24 ఈ నెల 24వ తారీఖు లోపల చేసుకోవాలని చెప్పినే బహుజన్ సమాజ్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. జై భీమ్, జై భారత్.